హాయ్ గైస్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే టూ ఆపరేటర్స్ని కంపేర్ చేయడం, ఏదైనా టూ వాల్యూస్ తీసుకొని ఒకదానికొకటి కంపేర్ చేయడం. ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో 6 టైప్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ 6 టైప్స్ ఉన్నాయి. ఒకటి గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఈ 6 టైప్స్కి రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అని చేద్దాం. రిలేషనల్ ఆపరేటర్ అంటే కంపేర్ ద వాల్యూస్ ఆఫ్ టూ ఆపరేటర్స్, ఏదైనా టూ ఆపరేటర్స్ ఉన్న వాల్యూస్ని తీసుకొని కంపేర్ చేయడం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు, మనము ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. అదేలో నేను ఒక స్ట్రింగ్ తీసుకుని ఫంక్షన్ మెయిన్ తీసుకొని దాంట్లో స్ట్రింగ్ యూజ్ చేసుకొని చేస్తాను. ఇక నేను వేరియబుల్స్ 2 తీసుకున్నాను, ఒకటి సి ఒకటి డిగా తీసుకున్నాం. సికి వచ్చి 30, డికి వచ్చి 40 తీసుకున్నాం. దీన్ని ఏం చేస్తానంటే ప్రింట్ చేస్తాను. సి గ్రేటర్ దాన్ డి అవుతుందా? సో అవ్వదు, కాబట్టి సి కంటే డి పెద్దది. సో సి గ్రేటర్ దాన్ డి, సి అనేది చిన్నది అయిపోయింది. ఇక్కడ ఏమన్నాడు, సి అనేది డి కంటే పెద్దది కావాలి అన్నారు, కాబట్టి ఇదేమవుతుంది, ఫాల్స్ అవుతుంది స్టేట్మెంట్. అలాగే ప్రింట్ సి లెస్ దాన్ డి, సి అనేది చిన్నది డి వెన్ కంపేర్ టు డి, కాబట్టి ఇదేమవుతుంది మనకి సి లెస్ దాన్ డి, సి అనేది చిన్నది డి కంటే అని చెప్పారు కదా. సో ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ప్రింట్ ఎల్ఎన్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డి, సి అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే డికి ఈక్వల్ టు అవుతుంది అన్నారు. సో కాదు, కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి, సి అనేది డికి ఈక్వల్స్ టు అవుతుంది అంటే సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కొంచెం లెస్ రిలేటెడ్గా అవుతుంది అని చెప్పారు. సో ఇదేమవుతుంది, ట్రూ అవుతుంది. ప్రింట్ ఎల్ఎన్ నెక్స్ట్ సి నా ఈక్వల్స్ టు డి, ఇక్కడ సి డి రెండు ఈక్వల్స్ టు డి అవుతాయా? కావు. సో సి వచ్చి 30 ఉంది, డి 40 ఉంది, ఎలాగవుతుంది? సో ఇదేమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ ఎల్ఎన్ సి నాట్ ఈక్వల్స్ టు డి, సో సి అనేది నాట్ ఈక్వల్ టు డి అవుతుంది కదా. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏమో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.